పిల్లలు కాదు చిచ్చర పిడుగులు, పలు రంగాల్లో రాణిస్తున్న చిన్నారులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. రైట్. జూపూడి ప్రభాకర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలుపునిచ్చారు. నేను చూపించా కొన్ని ఎగ్జాంపుల్స్. ఆ పోస్టు పెట్టినందుకు కూడా వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతున్నారు, నోటీసులు ఇస్తున్నారు, జైలులో దోసేస్తున్నారు. ఎస్, సూపర్ 6 హామీలు అమలు చేయని విషయాన్ని ప్రశ్నిస్తానంటున్నారు, అబద్ధాలపై ప్రశ్నిస్తానంటున్నారు. ఏంటి, దీన్ని ఒక ఉద్యమంలో తీసుకెళ్లబోతున్నారా? జగన్మోహన్ రెడ్డి గారి పిలుపుతో మరిన్ని ఎక్కువగా ఇలాంటి పోస్టులు రాబోతున్నాయా? ఈశ్వర్ గారు, మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకి, సాక్షి వీక్షకులందరూ కూడా నమస్కారం. మీరు ఒకసారి ఇందాక జగనన్న బయట ఒకటి కొంచెం ప్లే చేయగలరా? జగనన్న బయట చేయగలరా? చేయగలను, చెప్పండి. ఒక్కసారి చేయండి. అంటే మీరు చేస్తే నేను చెప్తాను. ఒక్కసారి చేస్తే నేను ప్రారంభిస్తాను. ఉద్యమం ఎలా ఉంటుందో దానికి ఉదాహరణగా చెప్పడం కోసం అడిగాను. ఇప్పుడు ఇట్స్ పాసిబుల్. ఇప్పుడు నేను చెప్పిన చంద్రబాబు, నేను ఒకటి అడుగుతున్నా. ఇదిగో నీ మోసం. ఎన్నికల వేళ నువ్వు చెప్పినావు ఇది చేస్తాను అని. ఇదిగో నీ సూపర్ 6. దీనికి కావాల్సిన బడ్జెట్ ఇది, 74,000 కోట్లు. నువ్వు చేసినది మోసం కాదా? నువ్వు చెప్పినది అబద్ధం కాదా? నీ మీద 420 కేసు పెట్టకూడదా? ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇది కాదా అని నేను ట్వీట్ పెడతా ఉన్నాను. నా ఎమ్మెల్యేలు, కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యేలు అందరూ ట్వీట్లు పెడతా ఉన్నారు, పెట్టబోతున్నారు. మా పార్టీకి సంబంధించిన అందరూ కూడా ట్వీట్ పెట్టి నీ మీద ఎందుకు 420 కేసు పెట్టకూడదు, నువ్వు చేసినది మోసం కాదా అని వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతి కార్యకర్తకు పిలుపునిస్తూ ఉన్నాను. ఈ రెండు కూడా ఇదే మాదిరిగానే పెడుతూ ట్వీట్ చేయండి. రైట్, చెప్పండి సార్. ఈశ్వర్ గారు, శభాష్. ఇది కదా ప్రతిపక్ష నాయకుడి నుంచి ప్రజలు కోరుకునేది. గుడ్. ప్రతిపక్ష నాయకుడు ఎక్కడన్నా అదురుతున్నాడా, బెదురుతున్నాడా, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎక్కడైనా భయపడిపోయి చేతులు ఎత్తేసారా? కమాన్, ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు. నీ అబద్ధాలకి వ్యతిరేకంగా 420 కేసు నీ మీద పెడుతున్నావు. ఏం చేస్తావో చేసుకో. అరెస్ట్ చేస్తే మొట్టమొదట నన్ను టచ్ చేయి. ఇది ధైర్యం. చెప్పగలడా చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా? పవన్ కళ్యాణ్ ఈ విధంగా చెప్పగలడా? ఏది మోసాన్ని అడిగితే, మోసం అని చెప్తే మీరు కేసులు పెడతారా? అంటే ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వకుండా అసెంబ్లీకి వీళ్ళు రాకూడదని ఒక నిర్ణయం చేసుకొని బడ్జెట్ మీరు సొంతగా ప్రవేశపెట్టుకొని ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతే మాట్లాడేవాళ్ళు లేరనుకుంటున్నారా? మాట్లాడేవాళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళ పక్కన పార్టీ ఉండదనుకుంటున్నారా? లేకపోతే పార్టీకి అండగా కార్యకర్తలకు అండగా నాయకులకు అండగా అధినాయకుడు ఈ రాష్ట్రంలో లేరనుకుంటున్నారా? కమాన్, ఛాలెంజ్. ఈ రోజు నుంచి ఒక యుద్ధంగా తయారవుతుంది. ఇది ప్రతిపక్ష నాయకుడి దగ్గర నుంచి వచ్చినటువంటి మాట. ఈ మాటని నాకు తెలిసి ఈ రోజు నుంచి, రేపటి నుంచి ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా వాళ్ళ మనసుకు తీసుకొని వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఫోన్ను వాడితే రకరకాల నీకు ఉన్నటువంటి ఫేస్బుక్ కానీ, ట్వీట్ కానీ, లేకపోతే వాట్సాప్ కానీ ఎక్కడైనా నీకు ఇది అడిగితే ఎంతమంది చేస్తారు? మీకు ఎన్ని జైళ్ళు ఉన్నాయి? స్వతంత్ర పోరాట కాలంలో చేసినట్టు చేస్తారా? అంటే మిమ్మల్ని ఎవరు ప్రశ్నించకూడదా? మీరు అబద్ధాలు చెప్పి దొంగతనంగా గెలవచ్చు, దొంగోట్లు వేయించుకోవచ్చు. ఈ రాష్ట్రం మొత్తాన్ని మీరు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 14 లక్షల కోట్ల రూపాయలు అప్పులోకి వెళ్ళిపోయిందన్నారు. బడ్జెట్లో 6 లక్షల కోట్లు ఎందుకు చూపించారు మహానుభావ? అడగకూడదా? ఏమైంది? తల్లికి నిల్లు, తండ్రికి ఫుల్లు. ఇదే క్వాలిటీ మధ్య బాటా రేటు. మీ పైన కేసు పెట్టారు. 99 రూపాయలు నాణ్యమైన. కాదు సార్, అలా అన్నందుకే ఒక వ్యక్తి పైన కేసు పెట్టారు. ఇప్పుడే కదా చూపించాను. మీరు కూడా అదే అంటున్నారు, అమ్మకు నిల్లు నాన్నకు ఫుల్ అని. మళ్ళీ మీ పైన కూడా పెడతారేమో. అదే సార్, పెట్టనివ్వండి సార్, చూద్దాం. ఇప్పుడు మా నాయకుడు చెప్పాడు కదా ఎంతమంది మీద పెడతారో, కమాన్ చేసి చూస్తామని. అంటే మాట్లాడితే కేసులు పెడితే ఇదేమన్నా ఎమర్జెన్సీ అనుకుంటున్నారా? లేకపోతే మీరు ఎక్కడన్నా వేరే అరబ్ కంట్రీలో ఉన్నాం అనుకుంటున్నారా? ఎన్నికలు లేకుండా నియంత్రణతో మాట్లాడటం కోసం. రిమెంబర్, దిస్ ఈజ్ డెమోక్రటిక్ కంట్రీ. మనుషులకి, ప్రతిపక్ష నాయకులకే కాదు, ప్రతి మనిషికి మాట్లాడే స్వేచ్ఛ ఉంది.
నువ్వు ఆపగలవా? టీ బంకుల దగ్గర మాట్లాడుకునే వాళ్ళని మాట్లాడగలవా నువ్వు? కానీ ఒక నీ సోషల్ మీడియా promises పోస్ట్ అన్నీ కూడా అబద్ధాలు కొన్ని వేల చెప్పే మందికి వాళ్ళ లక్షల గురించి- మందికి రీచ్ అవుతుంది. ఒక పోస్ట్ పెడితే కొన్ని వేల మందికి లక్షల మందికి రీచ్ అవుతుంది. దాన్ని ఆపేయాలనేది చూస్తున్నారు కదా, ఎలా సాధ్యం అవుతుంది? ఎలా ఈ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తారు? సార్ ఇట్ ఈస్ వెరీ ఈజీ సార్. నాట్ ఓన్లీ సోషల్ మీడియా లేకపోతే పోస్ట్ ద్వారా కాదు, ఈ సోషల్ మీడియా లేనప్పుడు కూడా ప్రభుత్వాలు లేదా ప్రతిపక్షాలు పరిపాలన మొత్తం ఉండేవి. మౌత్ టు మౌత్, మనిషికి మనిషి మాట్లాడుకుంటాడు. దీనికన్నా పెద్ద సోషల్ మీడియా ఏముందండి? మనమే వార్తలు ఇంతకుముందు వార్తలు మాత్రమే చదివేవాళ్ళు, తర్వాత చూపించడం కూడా వచ్చింది. ఓకే, ఇప్పుడు పొద్దున సాయంత్రం వాటి కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. నీకు ఫోన్ తీసుకొని నొక్కితే ఆటోమేటిక్గా మినిట్ టు మినిట్ వస్తూ ఉన్నాయి. మారిపోలేదా? మీరు సోషల్ మీడియా పేరుతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల గొంతు నొక్కాలని చూస్తే పోలీసులు కూడా నేను ఒక ప్రశ్న వేస్తున్నాను. మీరు ఏ ప్రభుత్వం వచ్చినా, మీరు ఏ పార్టీ వచ్చినా మీరు ప్రభుత్వంలో ఉండాల్సిందే మీ రిటైర్మెంట్ దాకా. దయచేసి ట్రై టు అండర్స్టాండ్ యువర్ లిమిటేషన్స్. మిమ్మల్ని మేము ఇది చేయలేమంటే చెప్తే ఎవడు అడగడు. అంటే ఏదో బాస్ చెప్పాడు కదా, ఒక నియంతో చెప్పాడు కదా, మేము మొత్తం మీద ఊరంతా కేసు పెడతామంటే కుదరదండి ఈశ్వర్ గారు. ఓకే, ఊర్లు లేపేయాలనుకుంటే ఊర్లు తరలు వస్తాయి. ఊర్లు తరలు వచ్చినప్పుడు మీరు ఆ తరంగాల్లో కొట్టుకొని పోతారు. ఏమనుకుంటున్నారు ప్రజాస్వామ్యం అంటే? కానీ 5 నెలల్లో ఒక విషయం 5 సంవత్సరాలు ప్రభుత్వం ఇస్తే 5 నెలలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే ఏదో ఒక పోస్టు ఇప్పుడు అన్న విద్య వద్దు మద్యం ముద్దు నాన్నకి ఫుల్లు అమ్మకి నిల్లు అని పోస్టు పెట్టినందుకు వాళ్ళపైన ఏదో నోటీసులు ఇస్తారు, పోలీస్ స్టేషన్కి పిలిపిస్తారు. అక్కడ వరకు అయిపోతే ఇది పెద్ద విషయం కాదు, అక్కడితో ఆగట్లేదు. వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారు. చేయని తప్పుల్ని కూడా చేసినట్టుగా కొట్టి హింసించి సంతకాలు పెట్టించుకుంటున్నారు అని స్వయంగా వాళ్ళే చెప్తున్నారు. ఒకసారి బయట ఉంటే అది ప్లే చేయండి. ఇంటూరి రవికిరణ్ ఏం చెప్పారనేది, ఆయన దగ్గర ఏ రకంగా బలవంతంగా సంతకాలు తీసుకున్నారనే విషయం కానీ, లేకపోతే వర రవీందర్ రెడ్డికి సంబంధించి వాళ్ళ లాయర్లు మాట్లాడిన విషయం కానీ, ఇతరుల విషయంలో కానీ జరుగుతోంది ఏంటంటే వాళ్ళని ఈ కేసుల మీద పిలుస్తున్నారు, వాళ్ళని కొట్టి హింసించి బలవంతంగా చేయని తప్పులు కూడా చేశాము అన్నట్టుగా సంతకాలు పెట్టించుకుంటున్నారనేది వాళ్ళు చెప్తున్న మాట, నేను చెప్తున్నది కాదు, స్వయంగా వాళ్ళే మాట్లాడారు. ఒకసారి ఇంటూరి రవికిరణ్ బయట ఉంటే ప్లే చేయండి, ఆయన ఏం మాట్లాడారో ఆవేదన ఒకసారి వినండి సార్. నేను చెప్పని మాటల్ని చెప్పినట్టుగా రిపోర్ట్ లో రాసి నా సంతకాలు తీసుకున్నారు. మధ్యవర్తుల సమక్షంలో విచారణ జరగలేదు, అసలు మధ్యవర్తులే లేరు, వాళ్ళంతటా వాళ్ళు ఏదో రాసేసుకున్నారు. దాని మీద నా సంతకాలు చేసుకున్నారు. ఏదైనా ఉంటే కోర్టుకి వెళ్ళి చెప్పుకోమన్నారు. ఇక్కడ ఇంతే సంతకాలు పెట్టాలని నా చేత బలవంతంగా తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీకి అమ్ముడు పోయారు, తెలుగుదేశం పార్టీకి అమ్ముడు పోయారు. రాజమండ్రిలో తెలుగుదేశం పార్టీకి అమ్ముడు పోయాడు, అధికార పార్టీకి అమ్ముడు పోయారు. నేను చెప్పని దాన్ని చెప్పాను. రెండు రిపోర్టు రాశారు. ఫస్ట్ కరెక్ట్ గా మార్చి రాశారు, తర్వాత రిపోర్టు మార్చి రాసి నా దగ్గర 2 సార్లు సంతకాలు తీసుకున్నారు. ఫస్ట్ కరెక్ట్ రిపోర్టే రాశారు, సెకండ్ టైం వాళ్ళకి నచ్చినట్టుగా రాసి నా దగ్గర సంతకాలు పెట్టించుకున్నారు. ఇతను వైఎస్ షర్మిలమ్మ గారి మీద, విజయమ్మ గారి మీద, సునీతమ్మ గారి మీద తప్పుడు పోస్టులు చేయమని చెప్పేసి వైఎస్ అవినాష్ రెడ్డి గారు, ఆయన పిఏ రాఘవరెడ్డి గారు చెప్పినారని అబద్ధాన్ని కన్ఫెషన్ స్టేట్మెంట్గా ఇవ్వమని చెప్పేసి ప్రెజర్ చేయడం జరిగిందంట. అతను నేను అబద్ధం చెప్పను, నేను చేయలేదు, వాళ్ళంటే మాకు చాలా గౌరవము, నేను చేయను అని అన్నందుకు అతన్ని పలు రకాలైనటువంటి థర్డ్ డిగ్రీ మెథడ్స్ యూజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా అతన్ని పడుకోబెట్టి 2 కాళ్ళు పంగజేల్చి 2 ఇట్లా ఎడల్పుగా లాగి 2 తొడల మీద కాళ్ళతో బూటు కాళ్ళతో 2 పోలీసులు తొక్కడము, 2 చేతులు పైకి ఇంచడము జరిగింది. చేస్తూ ఇప్పటికైనా సరే నువ్వు అవినాష్ రెడ్డి గారి పేరును చెప్పకపోతే నిన్ను చంపుతాము, ఎన్కౌంటర్ చేస్తామని చెప్పేసి భయపెట్టడం జరిగింది. ఈ పరిస్థితి ఉంటే ఎవరు సార్ ధైర్యంగా వచ్చేది, ఎవరు సార్ మాట్లాడేది, ఎవరు సార్ పోస్టులు పెట్టేది వైఫల్యాల గురించి? ఎవరైనా ముందుకు వచ్చే అవకాశం ఉంటుందా ఇంత దుర్మార్గంగా ఉంటే పరిస్థితి? సార్ ఇది పోలీసు రాజ్యం ప్రజాస్వామ్యం కాకుండా పోలీసు రాజ్యంలో పరిపాలించదలుచుకుంటే ఖచ్చితంగా ఒక కేసు మీద తీసుకెళ్ళి 3rd డిగ్రీ వాడతారు, ఆఖరికి ఎన్కౌంటర్ దాకా తీసుకెళ్తారు.
ఎన్కౌంటర్లో ఈ రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో మనం చూడండి కాదు, లేకపోతే వినంది కూడా కాదు. ఓకే, రకరకాల కేసులు. ఒక హ్యాండిక్యాప్డ్ ప్రొఫెసర్కి ఆయన కదలలేడు, ఆయన మాట్లాడలేడంటే లేదు అతనికి బ్రెయిన్ ఉంది కాబట్టి అతను జైల్లో పెట్టమన్నారట. అంటే బ్రెయిన్, మనిషి బుర్రలో బ్రెయిన్ ఉంటే కూడా ప్రాబ్లం అయిపోయింది. అంటే బ్రెయిన్ లేకుండా ఏమైనా ఉంటుందా సార్ తలకాయలో? ఎవరికైనా ఉంటుందా? అలాంటి పోలీస్ వ్యవస్థ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తే, ఉద్యమ రూపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదిలితే ఏమైంది? శ్రీలంకలో అక్కడ ప్రధానమంత్రి ఏమయ్యాడు? ఒక దశలో శ్రీలంక, ఒక దశలో బంగ్లాదేశ్లో అక్కడ ఉన్నాడు ప్రధానమంత్రి ఏమయ్యారు? ఏం సార్ మణిపూర్కి ఈ రోజు దాకా ప్రైమ్ మినిస్టర్ పోగలుగుతున్నాడా? మణిపూర్ ఈ దేశంలో భాగం కాదా? ప్రజాస్వామ్య దేశం కాదా? అంటే మీరు ఆపరేషన్ కగారనో లేకపోతే ఇంకొక పేరులో పెట్టుకొని మీరు ప్రతి మనిషిని భయమిస్తూ జైల్లో పెడుతూ థర్డ్ డిగ్రీ వాడి వీళ్ళందరి మీద కేసులు పెడతామంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, ప్రజాస్వామికవాదులు కానీ, మేధావులు కానీ చూస్తూ ఊరుకుంటారు అనుకుంటున్నారా? అంటే మీకు 5 సంవత్సరాల పరిపాలన చేయండి అని ఇస్తే 5 నెలల్లోనే మీరు చేతులు ఎత్తేసి మీకు చేతగా ఇంకొక పంచాయతీరాజు మినిస్టర్ వార్నింగ్ ఇస్తే పోలీసులు కదిగే పోలీసులు ఒక పోలీసులా? ఏమండి, ముఖ్యమంత్రి మాట్లాడలేడు, హోంమంత్రి మాట్లాడలేడు, మీకు పంచాయతీరాజు మినిస్టర్ మాట్లాడితే మేము 2 రోజుల్లో స్పీడప్ చేస్తున్నామని అందరిని అరెస్ట్ చేస్తారా? నెక్స్ట్ 2007 ఎన్నికలు వస్తే ప్రభుత్వం మారదా? ఒకవేళ అలాంటి పిలిపే మారిన ప్రభుత్వం ఇస్తే ప్రజాస్వామ్యం అవుతుందా? ఒకవేళ అలాంటి ప్రభుత్వంలో మేమున్నా అలాంటి వాతావరణం ఉంటే మేము ఖండిస్తాం. ప్రజాస్వామిక పద్ధతుల్ని అధిగమించినటువంటి ఏ ప్రభుత్వం కూడా ఈ దేశంలో మనుగడ సాధించలేదు. అనుకోవచ్చు మీరు కూటమి ద్వారా వచ్చిండొచ్చు అని, ఈశ్వర్ గారు మీరు కూటమి ద్వారా వచ్చిండొచ్చు అనుకోవచ్చు, కానీ ఇది మీరు మీకు చివరిసారే అని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ది వే యూ పీపుల్ ఆర్ బిహేవింగ్, ది వే యూ పీపుల్ ఆర్ గవర్నింగ్, ది వే యూ ఆర్ డూయింగ్ అడ్మినిస్ట్రేషన్, ఎవడి మీద కోపం ఎవడి మీద చూపించడానికండి? అంటే మిమ్మల్ని ఎన్నుకుంది కోపాలు తెచ్చుకోవడానికా? మిమ్మల్ని ఎన్నుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టడానికా? మిమ్మల్ని ఎన్నుకుంది ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకుండా నామరూపాలు లేకుండా చేయడానికా? అంటే ప్రతిపక్ష పార్టీ లేకుండా మీరు ప్రజాస్వామ్య వ్యవస్థలో పరిపాలన చేయాలనుకుంటున్నారా? అంటే మీరు అనుకుంటే ధ్వంసం అవుతుందా? మీరు అనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకుండా పోతుందా? ఇస్ ఇట్ పాసిబుల్? మాజీ ముఖ్యమంత్రి గారి సవాల్ చూడలేదా మీరు? అక్కడ చూడలేదా? సో ఏం జరుగుతుంది అనుకుంటున్నారు రేపటి నుంచి? ప్రశ్నించడం పెరుగుతుంది అనుకుంటున్నారా? ఈ ప్రశ్నించే విధానం పెరుగుతుందా రేపటి నుంచి? ప్రశ్నించడమే కాదు, ప్రశ్నతో పాటు ఉద్యమ స్వరూపం కూడా ఆంధ్రప్రదేశ్లో రాబోతుంది. ఉద్యమ స్వరూపం కూడా రాబోతుంది. అవసరమైతే మిగతా రాజకీయ పార్టీలను కలుపుకొని, మేధావులను కలుపుకొని, విద్యార్థులను కలుపుకొని, అన్యాయానికి గురవుతున్నటువంటి అన్ని సెక్షన్స్ కలుపుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమానికి పిలిపిస్తుందండి. ఆపమనండి, ఉద్యమాన్ని ఆపగలరా?